హిందీ నమస్కారం. ఒక ఊళ్ళో చర్చి పాస్టర్ ఏం చేశాడంటే, కొంతమంది సుమారు ఒక 10 మందిని మతం మార్చాడు. ఏమని చెప్పి, మీరు యేసుని నమ్ముకుంటే మీ పాడి పంటలు బాగుంటాయి, మీ ఆరోగ్యాలు బాగుంటాయి, లేకపోతే ఇంకేదేదో బాగా మాయమాటలు చెప్పేస్తే వీళ్ళు హిందువులు నమ్మి ఇక క్రిస్టియన్‌గా మారిపోయాడనమాట. ఒక 10 మంది సుమారు. అయితే ఈ 10 మంది కష్టం చేసి 6 కాలాలు కష్టపడి పంట పండిస్తే వీళ్ళకి ఎకరానికి సుమారు ఒక 10 బస్తాలు పండినాయి అనమాట. ఈ 10 బస్తాలలో ఆ చర్చి పాస్టర్కి ఏం చేయాలి? దశమ భాగం అంటే సుమారు ఒక 10 బస్తాలు పండిస్తే అందులో ఒక్కొక్క బస్తా తీసేయాలన్నమాట. సుమారు 10 మందిని మార్చిండు వీడు. ఈ 10 మంది ద్వారా ఒక్కొక్క బస్తా ద్వారా 10 బస్తాలు సంపాదించిండు అనమాట. అంటే ఇక్కడ చూడండి, కష్టపడి సంపాదించిన రైతు 10 బస్తాలు పండించిండు, అందులో నుంచి ఒక బస్తా తీసిచ్చిండు. అంటే 9 బస్తాలు అనమాట వీనికి. రైతుకి 9 బస్తాలే. కూర్చొని మాయమాటలు చెప్తున్నోనికి ఏదో సొల్లు చెప్తే మాటకి వానికి 10 బస్తాలు. ఇంట్లో కూర్చొని 4 మాయమాటలు చెప్పేసి కారులో తిరుక్కుంటా వీళ్ళు సైకిల్ లేదా పాదాల నడుచుకుంటూ వెళ్ళి కాయకష్టం చేసిన వానికి ఏమో 9 బస్తాలు, ఇంట్లో కూర్చొని 4 మాయమాటలు చెప్పిన వానికి మళ్ళీ 10 బస్తాలు. చూడండి, ఇప్పుడు 9 బస్తాలలో మళ్ళీ 9 బస్తాలు మళ్ళీ రైతుకే వస్తాయంటే రావు. మళ్ళీ ఇక్కడ చూడండి, బాగా గమనించండి. 9 బస్తాలలో అతని ఖర్చులు అవన్నీ దియంగా పోగా అతను మిగిలేది ఒక 2 బస్తాలు తీసేయండి. ఖర్చులు అన్నా కూడా 2 లేదా 3 బస్తాలు తీసేస్తే అతనికి 6 లేదా 5 బస్తాలు మిగులుతాయి. 6 లేదా 7 బస్తాలు అటు ఇటు సుమారుగా మిగులుతాయి అనమాట. అయితే ఇందులో ఎవరెక్కువ సంపాదిస్తున్నారు? 10కి 10 బస్తాలు రైతు నుంచి అతను సంపాదించిండు. అంటే 10 మంది ద్వారా 10 బస్తాలు సంపాదించిండు. వాడు ఇంట్లో కూర్చునేసి 10 బస్తాలు సంపాదించి కాలు మీద కాలేసుకొని కూర్చుంటూ తిరుగుతుంటే మళ్ళీ రైతు వేరే వాళ్ళ దగ్గర అప్పు తెచ్చి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర ఎందుకనేసి మరి ఇతనే కొంతమందికి ఈ పాస్టరే అప్పుగా ఇస్తాడనమాట. చూడండి ఇక్కడ ఎంత నవ్వు వస్తుందో చూడండి. మళ్ళీ రైతులకి ఇతనే అప్పిస్తాడు. రైతు దగ్గర లేకపోతే వేరే వాళ్ళ దగ్గర తెచ్చుకుంటున్నాం, కానీ మనం ఇదైతే ముందే తినేస్తాడనమాట. ఇంత కుట్ర జరుగుతుంది హిందువులారా. ఒక్కసారి ఇటువంటి మాయలు పడకండి. హిందూ సమాజం నుంచి బయటకు వెళ్ళకనండి. హిందూ ధర్మంలో ఎవరు కూడా ఏ మాయమాటలు చెప్పారు, మతం మార్చమనరు. కాబట్టి హిందూ ధర్మం శ్రేష్టమైనది. పాల లాంటిది హిందూ ధర్మం, విషం లాంటిది, కాలకూట విషం లాంటిది వేరే అన్యమతస్తులు. ఈ మత ధర్మాన్ని ఎప్పుడైతే మనం వీడతామో ఇటువంటి కష్టాలు కొని తెచ్చుకున్నట్టే మనం కూడా. కాబట్టి హిందూ సమాజమా మేలుకొని ఇటువంటి మాయగాల నుంచి వలల నుంచి బయటకు రండి. జై హింద్.